వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు, వారితో మీరు మాట్లాడండి. సహకారం ఇచ్చిన మీ దాసుడు కుమార్తెను దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామాన్న నేటి వాక్యమును అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి మీ ఎదుట ఉంచుకోనండి. 3వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఈ 18వ వచనానికి వెళ్ళటానికి ముందుగా 15, 16 వచనాలలోని 1-2 మాటలు మీకు తెలియచేస్తాను. వాటిలో ప్రధానమైనది, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రియ. ప్రతిష్ఠించుడి, ప్రతిష్ఠించుడి క్రియ. యేసుక్రీస్తును మీ హృదయములలో ప్రతిష్ఠించుడి. ఇప్పుడు ప్రతిష్ఠించుడి అనే పదం క్రియారూపం అయితే, యేసుక్రీస్తును మీ హృదయములో ప్రతిష్ఠించండి అనేది ఆధ్యాత్మిక క్రియ. ఇది మత ఆచార సంబంధం లేనిది, ఏ భౌతిక పని కాదు. ఇది యేసుక్రీస్తును హృదయములో ప్రతిష్ఠించండి అన్నప్పుడు విశ్వాసముంచండి. ఆయన మాత్రమే దేవుడు అని, ఆయన మాత్రమే రక్షకుడు అని విశ్వాసము ఉంచండి. దట్ ఈస్ ద అల్టిమేట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో అదే ముగింపు అయి ఉన్నది, అదే అవసరమై ఉన్నది, అదే సమస్తము అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయములలో ఉంచాలి. క్రియారూపం ఎందుకు చెప్పాడు? ప్రతిష్ఠించండి అనే పదం ఎందుకు చెప్పాడంటే, ఇట్స్ అ పర్మనెంట్ యాక్షన్. వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారి ప్రతిష్ఠిస్తే అది ఎప్పుడు అలాగుంటుంది. కాబట్టి యేసుక్రీస్తుని మీ హృదయములలో ఎల్లవేళలా ఉండునట్లుగా ఆయనను మీరు ప్రతిష్ఠించుకోండి. కనుక ఒక సెపరేట్ ప్లేస్ ఫర్ హిమ్, దట్స్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఆయనది. ఆ స్థలం అన్నిటికంటే ఎత్తైనది. యేసుక్రీస్తు ప్రభువు కంటే నీ జీవితంలో ఏది ఎక్కువ లేదు అని చెప్పిన మాటకు ప్రతిరూపమే ఈ ప్రతిష్ఠించుకొనుడి అనేటువంటి పదం. యేసుక్రీస్తు ప్రభువును మీ హృదయములలో ప్రతిష్ఠించండి అన్నప్పుడు ఆయన నామమునందు విశ్వాసముంచి ఆయనకు విధేయులవుతామని ప్రకటన చేయండి. ఆయనకు విధేయులవుతామని ప్రకటన చేయండి. అదండి ప్రతిష్ఠించడం అంటే. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్కి ప్రారంభించడం అన్నమాట ప్రతిష్ఠించడం అంటే. కాబట్టి ఆయన ద్వారా ఆలోచించటం, ఆయన ద్వారా పనిచేయటం, ఆయన ద్వారా తీర్మానించటం, ఆయన ద్వారా నిర్ణయాలు తీయటం, ఆయన ద్వారానే ప్రతి దానిని కూడా జరిగించటం, అది ప్రతిష్ఠించడం అంటే. క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ బేస్డ్
లైఫ్ క్రైస్తవులకు కావాలి. వితౌట్ కన్సల్టింగ్ హిమ్, ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన యొక్క ప్రమేయం లేకుండా మనం ఏది చేయకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దానిని మనం చేసే పనులకు అప్లై చేసుకోవటం కాదు, ఆయన చెయ్యమన్న పనులు చేయుటకు మనం పూనుకోవటం. అంటే మనం చేసే ప్రతి పనికి ఆయన పేరు వాడేసుకోవటం కాదు, ఆయన చేయమన్న ప్రతి పనికి మనము సిద్ధపడటం, సమర్పించుకోవటం. చాలా వ్యత్యాసం ఉందండి. మనం చేసే ప్రతి ఫూలిష్ పనికి ఆయన పేరు పెట్టడం కాదు, ఆయన చేయమన్నటువంటి కంప్లీట్ వర్క్కి మనం సిద్ధపడటం వేరు. మనం అనుకున్న దానిని ఆయన పేరిట జరిపేస్తూ ఆయన్నే మేము ముఖ్యంగా పెట్టుకున్నామని చెప్పటం కాదు, ఆయన ఏం చేయమన్నాడో దానిని చేస్తూ ఆయన్ని ముఖ్యంగా పెట్టుకున్నామని చెప్పగలగటం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది తెలియకపోతే క్రైస్తవ జీవితం లేదు. దేవుని పేరు మనం వాడుకోవటం కాదు, దేవుని చేత మనం వాడబడటం. దేవుణ్ణి మనం వాడుకుని మతం సంబంధికునిగా మారకూడదు. దేవుని చేత వాడబడుతూ ఆయన సంబంధీకులంగా మనం ఉండాలి. అది ప్రతిష్ఠించటం అంటే. అప్పుడే నీ జీవితం మీద ప్రజలకు ఒక చక్కటి అవగాహన వస్తుంది. ప్రజలు నిన్ను అపార్థం చేసుకునే స్థితి నుంచి అర్థం చేసుకునే స్థితికి రావాలి అనంటే నీ హృదయములో యేసుక్రీస్తుని ప్రతిష్ఠించాలి. నేను ఒక స్టేట్మెంట్ చెప్తానండి. నీ ఆలోచనలన్నీ ప్రజలకు చేరాలంటే నీ తలాంతు కాదు, నీ క్యారెక్టర్ ముఖ్యం అన్నాడు ఒకతను. నీ తలంపులన్నీ కూడా ప్రజలను చేరాలంటే, నీ ఆలోచనలన్నీ, దానికి కావాల్సింది నీ టాలెంట్ కాదు, నీ గిఫ్ట్ కాదు, కావాల్సింది నీ క్యారెక్టర్ కావాలి. అన్లెస్ అంటిల్ పీపుల్ చెక్ యూ, టెస్ట్ యూ, దే వోంట్ బిలీవ్ యువర్ వర్డ్. వాళ్ళు నీ మాట నమ్మరు. కాబట్టి నీ క్యారెక్టర్ చేత నీ ఆలోచనలు ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప నీ టాలెంట్తో కాదు. నాట్ బై యువర్ స్కీమ్స్ బట్ బై యువర్ ట్రస్ట్ వర్దినెస్. నీ ప్రణాళికల మూలంగా కాదు ప్రజలు నీ తలంపులను తెలుసుకుని అంగీకరించాల్సింది, నీ వ్యక్తిత్వం మూలంగా వాటిని అంగీకరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్ ఆల్సో. నీ జీవితం నీకు చాలా అవసరం, నీ దేవునికి మరింత అవసరం. నీకెందుకు నీ జీవితం అవసరం అంటే నీ దేవుని మహిమపరచుటకు నీకు ఆ ఒక్క జీవితమే ఉంది, అది నీకు అవసరం. యు నీడ్ లైఫ్ టు గ్లోరిఫై గాడ్, నాట్ టు ఎంజాయ్. ఆనందించి సంతోషించడానికి కాదు నీకు జీవితం ఇవ్వబడింది, ఆయన మహిమపరచడానికి, ఘనపరచడానికి, కనపరచడానికి, తెలియపరచడానికి. అందుకే ప్రతిష్ఠించుకోమన్నాడు. అప్పుడే నీ ద్వారా ఏదైనా ఒక గొప్ప కార్యము ఈ లోకములో జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. పుట్ జీసస్ ఫస్ట్ ఇన్ ఆల్ ద థింగ్స్. కనుక హ్యూమన్ రీజనింగ్ నెవర్ వర్క్స్ అవుట్. మానవ సంబంధమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణలు కాదు కావాల్సింది, గాడ్స్ పర్పసెస్ ఆర్ ఇంపార్టెంట్. దేవుని యొక్క ఉద్దేశాలు ముఖ్యం, దేవుని ఉద్దేశాలు ముఖ్యం. దాని కొరకే క్రీస్తుని మన హృదయంలో మనం స్థాపించుకోవాలి. 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. దయచేసి అండర్లైన్ చేసుకోండి, దేవుణ్ణి మన దగ్గరికి తేటం లేదు బైబిల్, మనలను దేవుని యొద్దకు వెళ్ళుటకు నేర్పిస్తోంది.
సమస్త మతాలు దేవుణ్ణి మనిషి దగ్గరికి తెస్తాయి, కానీ బైబిల్ మనిషిని దేవుని యొద్దకు తీసుకొస్తోంది. దేవుడు మనుషుల యొద్దకు రావటం కాదు, మనుషులను దేవుని యొద్దకు తీసుకుని రావటం. న్యూ టెస్టిమెంట్లో అదే స్పెషాలిటీ. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతి పరులైనటువంటి వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో భౌతిక మరణం పొంది ఆత్మ విషయములో బ్రతికించబడి పాపాల విషయాల్లో ఒక్కసారే శ్రమపడ్డాడు. ఏమిటి రూట్ ఆఫ్ సాల్వేషన్, బేస్ ఆఫ్ సాల్వేషన్? శారీరక మరణం పొందాడు, ఆత్మలో బ్రతికిన వాడుకున్నాడు అన్నప్పుడు, ఆత్మీయ మరణము అన్నప్పుడు దేవుని నుండి వేరైనటువంటి వాడ యేసు దేవునితో తిరిగి అనుసంధానమైనటువంటి వాడుగా ఆత్మలో బ్రతికిన వాడయ్యాడు. దేవుని చేత విడవబడి మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణం అయిపోలేదు, మరణాన్ని అనుభవించాడు. ఆయన తన పాపాన్ని బట్టి మరణించిన అనుభవానికి వెళ్ళలేదు, మరణము మోపబడినందున దేవుని చేత విడవబడి దూరంగా ఉన్నాడు. It's not because of his own sin, it is because of the sins of the world. ఈ లిటిగేషన్ అర్థమైతే యేసుక్రీస్తు దేవుడని మీకు అర్థమైపోతుంది. ఆయన ఆత్మయందు బ్రతికిన వాడై, అనగా తిరిగి తన సంబంధాన్ని దేవునితో నెలకొల్పి, రోమాపత్రిక 1వ అధ్యాయం ప్రకారం ఆయన పునరుద్ధానము చేత దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించుకున్నాడు. The physical death of Jesus Christ and the physical resurrection of Jesus Christ proved that he is God and the Son of God. యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ఆయన యొక్క మరణ పునరుత్థానాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. లోకం అంగీకరించడం లేదు ఈ మాటనే. నేను చెప్పాను, రాధా మనోహర్ గారని ఆయన ఎవరిది వాళ్ళే భరించాలని చెప్పాడు వారి శాస్త్రం ప్రకారం. కానీ ఇక్కడ అలా కాదు, అవినీతిమంతుల కొరకు నీతిమంతుడు మరణం చెందాడు. సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయముగా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యామ్నాయంగా చనిపోయాడు. వారికి బదులుగా చనిపోయాడు, వారి పక్షముగా చనిపోయాడు, వారి కొరకు చనిపోయాడు, వారి నిమిత్తము చనిపోయాడు, వారికి విడుదలివ్వటానికి తాను మరణించాడు, వారి క్షమాపణ ఇవ్వటానికి ఆయన శిక్షించబడ్డాడు. కాబట్టి ఈ అగాపే ప్రేమ లక్షణం ఇది తెలుసుకోకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు. వాళ్ళు చాలామంది లైఫ్కి, చాలామందికి జీవితాల్లో బైబిల్ అర్థం కాకపోవటానికి కారణం దైవ ప్రేమ యొక్క నిడివి వారికి అర్థం కాకపోవటం, కృప యొక్క బాహుళ్యము వారు తెలుసుకోలేకపోవటం. కృప ఎంత విస్తారంగా ఇవ్వబడిందంటే ఒక పాపికి ఏ విధమైనటువంటి అతని ప్రయత్నం లేకుండా నీతిమంతుడయ్యే అవకాశాన్ని తీసుకొచ్చింది కృప. యేసుక్రీస్తు యొక్క కృప ఒక అపవిత్రునికి, ఒక పాపాత్మునికి, ఒక నరహంతకునికి, ఒక వ్యభిచారికి, ఒక అబద్ధికునికి, ఒక దొంగకు ఉచిత పాప క్షమాపణ అనుగ్రహించింది. నీతిమంతుడు ఒక్కడునూ లేడు బైబిల్ చెప్పుచున్నది. ఇవాళ మనుషులు అనుకుంటున్నారు, మేము పాపులము కాదు, మేము పాపులుగా పుట్టలేదు, మేము పాపాలు చేయటం లేదు అని అనుకుంటున్నారు. పాపం అంటే వారికి అవగాహన లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వారికి తెలియదు, దేవుని నీతి వారికి తెలియదు. ఆ కారణం చేత పాపం అంటే వారికి అర్థం కాలేదు. పాపం యొక్క పరిహారం ఏమర్థం అవుతుంది, పాపం అర్థం కాని వారికి. కనుక ఏది అతిక్రమమో, హమర్షియా, ఏదైతే దేవునికి వ్యతిరేకమో, ఏదైతే దేవుని తిరస్కరించటమో
దానిని గురించిన అనుభవం వారు గ్రహించక ఉన్నారు. సో దే నీడ్ ద గాస్పల్. వారికి సువార్త కావాలి. దేవుని దీర్ఘశాస్త్రము ఇంకా కనిపెట్టుచూ ఉన్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడసిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటన చేశాను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయడం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కనుక బాప్తిస్మం శరీర సంబంధమైన నీటితోది కాదు అని పేతురు గారు తేల్చి చెప్పేశాడు. సువార్త ప్రకటన ఆత్మస్వరూపిగా తానే వెళ్ళి చేశాడు అన్నాడు. వారి అంతరంగములలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన కలిగించాడు. వారు ఒప్పుకోలేదు దాన్ని. వారికి ప్రకటించబడిన సువార్తను వారు తిరస్కరించి వారంతా ఆ దినాన వరదలో నశించిపోయారు. నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రమే రక్షించబడ్డారు. నోవాహు జలప్రళయములో వారందరికీ కూడా ఓడలో ప్రవేశిస్తే రక్షణ అనే ఒక సందేశం పరిశుద్ధాత్మ దేవుడు తానే స్వయంగా తెలియచేశాడు. దట్స్ వాట్ హ్యాపనింగ్ ఈవెన్ టుడే. ఇవాళ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రులైన వారికి ఆత్మ ద్వారా తన సువార్త అందిస్తున్నాడు. ఇవాళ అనేక మందికి క్రీస్తు సువార్త అందుతోంది. దేవుడు వారి అంతరంగాల్లో బోధిస్తుంటే వారు తిరస్కరిస్తున్నారు. దే కెనాట్ ఎస్కేప్. వారు తప్పించుకోలేరు. సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు పొందా. అప్పుడు వారు నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ రోజున దానికి సాదృశ్యంగా మనం రక్షించబడుతున్నాం. ఏ విధంగా రక్షించబడుతున్నామంటే భౌతిక మరణం నుండి కాదు మనం రక్షించబడుతోంది, ఆధ్యాత్మిక మరణం నుండి రక్షించబడుతున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మూలంగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉంటున్నాం. అదే రక్షణ. అంటే అపరాధ పరిహారం దేవుడు తన కుమారుని ద్వారా చెల్లించబట్టి అపరాధ భావన లేకుండా మనస్సాక్షిలో బ్రతుకుతున్నాము. దట్ ఈస్ ద salvation, experience of salvation, assurance of salvation, experience of salvation. రక్షణ యొక్క నిశ్చయత మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మన మనస్సాక్షి మనపై మన పాపమును గురించి అపరాధమును గురించి నిందారోపణ చేయక క్రీస్తునందు కలిగినటువంటి విమోచన ఉచిత పాప క్షమాపణకు సాదృశ్యంగా కన్ఫర్మేషన్ మాకు ఇది సంభవించిందనే విశ్వాసం ప్రకటించడం చేత మన రక్షణ వ్యక్తీకరం అవుతుంది. ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవదూతల మీద అధికారం మీద శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుతమున తండ్రి కుడిపార్శ్వమున దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని యొక్క ఆ రెండవ రాకడ యొక్క సమయం పూర్తయినప్పుడు క్రీస్తు మేఘాల మీద తిరిగి రాబోతున్నాడు. తెసలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బోరధ్వనితో ఆయన వస్తున్నాడని రాస్తుంది. ఇది క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఆయన బోరధ్వనితో వచ్చుతున్నాడని రాసి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో పరిపాలకునిగా భూమి మీదకు రాబోయేటువంటి ముందటి కాలమున కృపాకాలములు అనేకులు దేవుని సంఖ్య సంపూర్ణమయ్యే వరకు కూడాను ఆయన దేవుని కుడిపార్శ్వాన్ని ఆసీనుడై ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఆయన ప్రస్తుతము దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనకు ఎందుకు చెబుతున్నాడంటే అవర్ కాండక్ట్ ఇన్ చర్చ్ అండ్ అవర్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ చర్చ్.
మన విశ్వాసము నిరీక్షణ ఏమిటి సంఘంలో తేటతెల్లం కావాలి. అనేకులకు గ్రాహ్యమగినట్లుగా మన జీవితాలను మనము దిద్దుబాటు చేసుకోవాలి. కనుక 3వ అధ్యాయంలో 22 వచనాలు కూడా మనం ధ్యానం చేయటానికి దేవుడు కృపను ఇచ్చాడు. 3వ అధ్యాయం మనం 6 దినాల పాటు ధ్యానం చేసుకున్నాము. ఇక 4వ అధ్యాయంలోనికి వెళదాం. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 19 వచనాలు ఉన్నవి. ఈ 19 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని కనపరచాలో ఇందులో రాస్తూ వచ్చాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు గనుక మనం కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోవాలి. Since therefore Christ suffered in the flesh, arm yourselves with the same way of thinking. For whoever has suffered in the flesh has ceased from sin. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుషాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు పాపంతో జోలి ఇకనేమీ లేక ఉండను. నువ్వు శరీరంలో ఎప్పుడైతే శ్రమ పొందటానికి సిద్ధ మనసు కలిగి ఉంటావో పాపాన్ని జయించేస్తావు. పాపముతో ఇక ఏమీ జోలు లేకుండా జీవించాలంటే ఒక్కటే మార్గం, శరీరంలో శ్రమను అనుభవించడానికి ఒప్పుకోవాలి. అదే ఆయుధం. నీతిగా బ్రతికితే శరీర శ్రమలు వస్తాయి కాబట్టి, సౌఖ్యాలు ఉండవు కాబట్టి, సమృద్ధి దొరకదు కాబట్టి నేను వదిలేస్తాను అంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్లో. బెత్లెహేములో కరువు వచ్చింది. మోయాబు దేశంలో ఆహారం ఉంది. నయోమి తన భర్తను తీసుకుని మోయాబుకు వెళ్ళిపోయింది. ఈ యొక్క రూతు గ్రంథాన్ని మీరు చదివితే ఒక శ్రేష్టమైన సందర్భం అర్థమవుతుంది. ఏమిటంటే ఆమె సమృద్ధి ఉండగానే వెళ్ళిపోయింది. ముందు జాగ్రత్త. దేవుడు బెత్లెహేమును కరుణించే వరకు ఎదురు చూడకుండా కేవలం పొట్టకొట్టు కొరకు, శరీరంలో కలిగే కొన్ని శ్రమల కొరకు ఆమె బెత్లెహేమును వదిలే వెళ్ళిపోయింది. మీరు అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ఉపమానం చాలు. శారీరక పరమైనటువంటి కష్టం వస్తుంది, క్రైస్తవుడికి భరించాలి. ఆర్థిక సంబంధమైన కష్టం వస్తుంది, భరించాలి. అనారోగ్య సంబంధమైన కష్టం వస్తుంది, భరించాలి. సమాజపరమైనటువంటి అవమానంతో కూడిన పరిస్థితులు వస్తాయి, భరించాలి. అలాంటి మనస్సును ఆయుధం చేసుకోవాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అలాగే చేసుకున్నాడు. అందుకే ఆయన పాపము జోలికి వెళ్లకుండా ఉండగలిగాడు. కాంప్రమైజ్ అవ్వలేదు పరిస్థితులకి. కొడతారు, సిలువేస్తారు, చంపేస్తారు అంటే కాంప్రమైజ్ అవ్వలా. ఎందుకంటే శరీరంలో శ్రమ పట్టడం ద్వారా తాను పాపాన్ని జయించగలిగాడు. పాపము జోలు లేకుండా ఉండగలిగాడు ఆయన. ఇవాళ డబ్బు కొరకు రాజీ పడుతున్నారు. సమాజంలో పేరు ప్రతిష్టలకు రాజీ పడుతున్నారు. పాపాన్ని ఆస్వాదించి జుర్రుకుంటున్నారు. కొంచెం అసౌకర్యం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నారు. కొంచెం చెడ్డ పేరు వస్తుందంటే భరించలేకపోతున్నారు. అవమానం వస్తుందంటే భరించలేకపోతున్నారు. యేసుక్రీస్తు అయితే అవమానమును సహించి సిలువను భరించి అని రాశాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి ఒక గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. అదేంటంటే ఆ మనస్సు. ఏమిటా మనస్సు అంటే శరీర విషయమందు శ్రమ పడుట అనే మనస్సు ఎవ్వడు కలుగుంటాడు వాడు పాపాన్ని చేస్తాడు. పాపమునకు కారణం ఏంటంటే దురాశ. దురాశ శరీర ఇచ్చ బట్టి కలుగుతుంది. శరీరం యొక్క ఇచ్చను చంపినప్పుడు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమకు ఇష్టపడిన వాడు పాపం చేయకుండా ఉంటాడు. అది లెక్క. కాబట్టి శరీర విషయంలో శ్రమపడిన వాడు తను జీవించు మిగిలిన కాలం అంతా కూడా మనుషుల ఆశలను అనుసరించి నడుచుకోడు. మనుషుల ఆశలు
ఎప్పుడైతే మనం నెరవేర్చాలనుకుంటామో అప్పుడే కాంప్రమైజ్ అవుతాం, అప్పుడే రాజీ పడతాం, అప్పుడే పాపం చేస్తాం. అలా వద్దనుకుంటామో అప్పుడే నీతిగా ఉంటాం. కాబట్టి పెద్ద పెద్ద భక్తులు వారి జీవితాల్లో తమకు ఏవి మేలుకరమైనవో, ఏవి లాభకరమైనవో వాటిని పెంటతో సమానముగా, నష్టముగా ఎంచుకొని విడిచిపెట్టారు. పౌలు పొందినటువంటి శ్రమల జాబితా కొరింథీయులకు రాశాడు. అంత శ్రమలు అవసరమా? శ్రమపడ్డాడు, అదే ఆయుధం, అదే ఆయుధంగా ధరించుకున్నాడు. అందుకే అన్ని శ్రమల పాలయ్యాడు, చెరసాల పాలయ్యాడు, అడవుల పాలయ్యాడు, సముద్రములో ఓడబ్రద్దలై 14 దినాలు ఇబ్బంది పడ్డాడు, ఆకలితో ఇబ్బంది పడ్డాడు. దేవుని కొరకు ఆకలి భరించాడు. ఇవాళ ఎక్కడున్నారు అట్లాంటి వాళ్ళు? దేవుడు అంటే ఏంటో గొప్పగా మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తాడు అనుకుంటున్నాను తప్ప ఇది రియల్ అండర్స్టాండింగ్ క్రిస్టియానిటీలో. నా బోధ ఎవడంటాడండి నేను ఇలా మాట్లాడుతుంటే? శ్రమపడండి, కష్టపడండి, దీనత్వంగా ఉండండి అంటే ఎవడు నమ్ముతాడు? ఎవరికి ఇష్టం అవుద్ది ఈ బోధ? ఎవరికి ఇష్టం కాదు. మనుషులకు ఇష్టమైన బోధ చేయించుకుంటున్నటువంటి దుర్దినాల్లో మనం ఈ వాస్తవ బోధను అంగీకరించాలి. డు నాట్ కాంప్రమైజ్. శ్రమ వచ్చింది, అన్కాంప్రమైజ్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దానియేలుకు శ్రమ వచ్చింది, మోషేకి శ్రమ వచ్చింది, నింద వచ్చింది. భక్తులందరూ కూడా మన ఎదుట సాక్షార్థంగా వెళ్ళారు. మరి మనం ఎందుకని మన జీవితాల్లో ఇంకా పాపంతోనే పోరాడుతున్నాం, జయించలేకపోతున్నాం? కారణం ఏంటంటే శరీర ఇచ్ఛను మిగిలిన జీవిత కాలంలో అనుసరించకుండా ఉండటానికి కావలసిన శక్తిని పొందే మనసు మన దగ్గర లేకపోవటం. అవమానం వస్తుంది, భరించాలి. చిన్న విషయం కాదు అవమానం భరించటం అంటే. మొగం జేగురిచ్చుద్ది, అయినా సరే పడాల్సింది. దేవుని యందు ప్రతిఫలం ఉంది. ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన సహోదరి సహోదరుడు, వారి బిడ్డ చాణక్యపురం కాలనీ నివాసితులైన ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. నీవు ఆశ్చర్యకరుడవు. మా జీవితాల్లో ఇది రుజువు అయి ఉన్నది ప్రభువా, మీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక, ఆమేన్. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర